ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సకాలంలో సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఐదు నెలల పాపను కడతీర్చిన కసాయి తల్లి. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన పిఠాపురం సిఐ శ్రీనివాస్. వైద్య రంగంలో నర్సుల వృత్తి చాలా కీలకం. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. విఠల్ స్పష్టం. కాకినాడ నగరంలో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు. బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన విడతలను నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా పరిషత్ CEO వివి లక్ష్మణరావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, CPO త్రినాథ్, ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి విడతలు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండోర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో సంచలనం రేకెత్తించిన 5 నెలల పసిపాప హత్య కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. పసిపాప యశ్వితను కన్న తల్లి, అమ్మమ్మ కలిసే కడతీర్చారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, ప్రేమ వివాహం చేసుకుని పిఠాపురం జగ్గే చెరువు కాలనీలో నివాసముంటున్న పెద్దపాటి సతీష్, పెద్దపాటి శైలజల కుమార్తె యశ్విత అనే 5 నెలల పసిపాప ఈ నెల 6న నూతిలో శవమై కనిపించింది. నూతి దగ్గర కుంకుమ, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసి పాపను చంపేశారని ప్రచారం చేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో సహా రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించగా హంతకులు బయటపడ్డారు. దీనిపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలు వెల్లడించారు. సతీష్, శైలజ తరచూ గొడవ పడేవారని, ఈ నెల 6న పెదపాటి శైలజ, ఆమె తల్లి పసుపులేటి అన్నవరం కలిసి 5 నెలల పసిపాప యశ్వితను గొంతులను చంపేసి నూతిలో పడేశారని, కేసును పక్కదారి పట్టిద్దామనే తప్పుడు ఆలోచనతో క్షుద్ర పూజలనే నాటకానికి తెరతీశారని చెప్పారు. హంతకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం టౌన్ ఎస్ఐ మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు
వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆడ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము, ఇద్దరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము, ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అయినటువంటి శైలజ చెప్పటము, తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తావు అనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కాడ అంటే 6వ తారీఖు నైటు తెల్లవారితే 7వ తారీఖు అనగానే సుమారు 1 గంట ప్రాంతంలోని గొంతు నులిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము. ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నామంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్లవలసింది, ఈ కేసు ఖచ్చితంగా మర్డర్, హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయింది అన్నట్టు. అంటే మన యొక్క వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి, ఇది అనేటువంటిది పోలీసుల్ని దృష్టి మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది. తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లికి ఇష్టం లేక, తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం, A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్గా వీళ్ళు చంపేసి పడేసిద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది. వైద్య సేవలో నర్సుల పాత్ర ప్రముఖమైందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి విఠల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్లో నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఏపీ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి విఠల్ పాల్గొని నైటింగేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు నర్సింగ్ వృత్తిలో సేవలు అందించిన పలువురు నర్సులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్, ఏపీ జీఎన్ఏ కాకినాడ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు బూరిగి విజయలక్ష్మి, ట్రెజరర్ కాకి వెంకట పరమేశ్వరి, ఉపాధ్యాయులు ముడ్డే రాణి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు నర్సుల దినాన్ని ప్రతి సంవత్సరం కూడా 12వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ నర్సెస్ ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క వృత్తికి పునరంకితం అవ్వాలని చెప్పేసి వాడడం జరిగింది. వారు ప్రజలకి పేషెంట్స్కి ఇంకా మంచి సర్వీసెస్ అందించాలని సూపరింటెండెంట్గా నేను కోరుకుంటున్నాను. నర్సింగ్ సిబ్బందికి మా యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా ఉంటాయి. వారి సహకారాలు కూడా పేషెంట్కి మాకు కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు. ఆ పేరులోనే మాకు ఒక శక్తి ఉన్నదండి. ప్రతి నర్సు కూడా ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ అయ్యి మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని మేమందరం ఈ యొక్క నర్సెస్ డే సందర్భంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి. ఎన్ని ఒడిదుడుకుల మధ్యనైనా, ఎన్ని కష్టాల మధ్యనైనా మా నర్సెస్ ఎప్పుడూ కూడా మెరుగైన సేవలు మా యొక్క హాస్పిటల్లో మేము అందిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. ప్రతి ఒక్క నర్సు కూడా బాధ్యతాయుతంగా నడుచుకుంటుందండి. నిజంగా మేము నర్సులమైనందుకు దేవుడు మాకు ఇచ్చిన ఇది ఒక గొప్ప ధన్యత. నర్సుగా అయినందుకు మేము చాలా గర్విస్తున్నామండి. నేడు ప్రపంచ శాంతికి గౌతమ్ బుద్ధుడు ప్రసాదించిన పంచశీల అష్టంగా మార్గాలే శరణ్యమని కాకినాడ బుద్ధ విహార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురంలో గల బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత బుద్ధిస్టులు అంతా నగరంలో బుద్ధ భగవానుడి చిత్రపటం, జెండాలను చేతులు పట్టుకుని ప్రదర్శన చేశారు. నగరంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విహార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ, సెక్రటరీ రామారావు మాట్లాడుతూ
మాట్లాడుతూ ప్రతి ఏటా బుద్ధ పౌర్ణమి రోజున నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోకా పవన్ కుమార్, సుబ్బారావు, సత్యనారాయణ, డాక్టర్ ఆనంద్, ఐతాబత్తుల రామేశ్వరరావు, పలువురు బుద్ధిస్టులు పాల్గొన్నారు. యుద్ధం ముగిసింది, శాంతి పరిడవిల్లింది. అన్ని దేశాల వారు కూడా ఆ యుద్ధం పట్ల అయిష్టతను ప్రదర్శించారు. యుద్ధం విరమించడం వల్ల అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇందువల్ల మరలా శాంతి ఉంటుంది. ఎక్కడైతే సుక్షుభితంగా ఉన్నదో, ఎక్కడైతే సౌభాగ్యాలు వర్ధిల్లుతున్నాయో అక్కడ శాంతి అత్యవసరం. అట్లాగే అన్ని దేశాల పర్యాటకులను కూడా ఆ ప్రాంతానికి రప్పించడానికి కూడా సుహృద్భావాలు పనిచేస్తాయి. ఇకపోయినా ఆ విధంగా భగవాని సందేశం మానవాళికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ సందర్భంలో వైశాఖ పూర్ణిమని మనం జరుపుకుంటున్నాం. ఈ వైశాఖ పూర్ణిమ రోజునే ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, జ్ఞానోదయం పొందాడు, జీవితం చాలించాడు. అవన్నీ కూడా ప్రకృతిలోనే జరిగాయి. చెట్ల మధ్యన పుట్టాడు, చెట్ల మధ్యనే జ్ఞానోదయం పొందాడు, చెట్ల మధ్యనే ఆయన దేహాన్ని సాధించాడు. దానిని పరినిర్వాణం అన్నారు తాత్వికులు. ఆ పరినిర్వాణంలో మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవాని యొక్క ఉవాస. కాబట్టి మనం అందరం బౌద్ధాన్ని ఆశ్రయిద్దాం, బౌద్ధాన్ని పెంపొందించుకుందాం, ఆధ్యాత్మిక చింతని మనం నలుగురికి కూడా పంచుతాం. ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి ముఖ్యంగా కావాల్సింది శాంతి. ఆ శాంతిని బుద్ధుడు మనకి ప్రబోధించారు 2600 సంవత్సరాల క్రితం. సో అదే శాంతి మార్గంలో మన ప్రపంచం అంతా నడవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆర్య అష్టాంగ మార్గాన్ని, పంచశీలని, దశపారమితుల్ని పాటిస్తూ నిర్వాణాన్ని పొందాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బుద్ధుడు ఈరోజు జన్మించాడు. ఇదే రోజు బుద్ధ పౌర్ణమి రోజున ఎన్లైటన్మెంట్ పొందారు. అదే రోజున బుద్ధ పౌర్ణమి రోజునే నిర్వాణం కూడా పొందారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇలాంటి ప్రముఖమైనటువంటి దానిలో జరగలేదు. బుద్ధుడికి ఒక్కడికే జరిగింది. అది ప్రపంచం అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత త్రివిధ దళాల సైనికులకు, ప్రజలకు భగవంతుని కృపానుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని కాంక్షిస్తూ పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠంలో మహామృత్యుంజయ సహిత సకల దేవతా శాంతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే కూర్మ బుద్ధ అన్నమాచార్య జయంతి అయిన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు విశేషమైన అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కూడా జరిపారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో భక్తుల చేత లక్ష్మీ గణపతి పూజ, అభిషేకాలు, దత్త నవగ్రహ లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమాలు జరిపారు. అలాగే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో దేశ సైనికులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా మహామృత్యుంజయ సహిత సకల దేవతా శాంతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పీఠం పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈవేళ మహామృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చి సుఖంగా చేయించుకున్నారు. ఈవేళ కార్యక్రమాలన్నీ కూడా అన్ని హోమాలు దిగ్విజయంగా చేశారు. ఎంత ఎండ అయినా కూడా ఈవేళ చాలా సంతోషంగా, ఆనందంతో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మన శ్రీరామదత్త సాయి పీఠం ఎప్పుడూ కూడా భక్తుల తరపున, అలాగే దేశం తరపున నిలబడి అండగా మన శక్తి కొలదే మన కార్యక్రమాలు నిర్వహించడం హైందవ ధర్మంలో భాగంగా ఈవేళ లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతి రోజు, ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలు సర్వే జన సుఖినో భవంతు. వారు చాలా ఆరోగ్యంగా ఉండాలని, వారికి ఆయుష్ పెరగాలని, మనల్ని కాపాడే ఆ యొక్క సైనికుల్ని భగవంతుడు ఎల్లవేళలా రక్షించాలనే ఒక కోరికతో ఈరోజు
ఈ యొక్క పీఠంలో ప్రధానంగా దేశ రక్షణ చేసే సైనికులు రక్షింపబడాలనే ఉద్దేశంతో మహామృత్యుంజయ యాగం నిర్వహించడం జరిగింది. ఇక నుంచి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా శివస్వరూపంగా అవతరించి అనేక అస్త్రశస్త్రాలతో శత్రుదేశాన్ని మట్టుబెట్టి ఎప్పుడూ కూడా మన భారతదేశం వైపు చూడాలి అంటే భయపడేలాగా మన సైన్యం పోరాడి మన దేశానికి ఖ్యాతి తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ యజ్ఞం చేయడం జరిగింది. స్వామివారి తరఫున తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. హోమం అయితే బాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా దేశం కోసం ఇట్లా చేస్తారనే ఉద్దేశంలో చూసి నేను చాలా గర్వపడ్డాను. వీరు చేసే కార్యక్రమాలు అవి చాలా బాగా చేశారండి. ఇది ఇక్కడ ఉన్న పండితులు కానీ వీరు కానీ ఏం ఇబ్బంది పెట్టడం మేము ఊహించిన దానికన్నా బాగా చేశారు. సైనికుల కోసం కానీ దేశ ప్రధానమంత్రి గురించి కానీ ప్రతిపక్ష దేశం గురించి ఇవన్నీ ఎదుర్కొనే దాని గురించి కూడా బాగా. బాపట్ల జిల్లా చీరాల నుండి వచ్చాను. ఈరోజు శ్రీరామ దత్తసాయి పీఠం కానీ ఆచార్యవర్యులు కానీ సేవకులు కానీ చాలా చక్కగా చేశారు. ఇక్కడ ఆశ్రమంలో మనం మృత్యుంజయ హోమం చేయించుకుందామని వచ్చేసాం. మేమరికి చెప్పినట్టుగానే ఇంట్లో పొందు గారు కానీ ఇక్కడ అంతా కూడా బాగా చేశారు. చెప్పింది చెప్పినట్టు చేశారు. బాగా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఊర్లో నిజంగా ఇన్ని గుళ్ళు ఉండటం, ఇంత చూపించడం, ఇంతమంది పొంతుళ్ళు, ఇది అంతా కూడా చాలా అద్భుతం. ఇది ఇలా ఎప్పుడు చేయించుకోలేదు, ఫస్ట్ టైం నేను వచ్చింది కూడా. చాలా అద్భుతంగా చేశారు. పౌర్ణమి కాబట్టి చేయించుకుందామని వచ్చాను. పొంతులు గారికి కానీ గుడికి కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. సోమవారం డైల్యూర్ కమిషనర్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొని ఫోన్ ద్వారా అందించిన అర్జీలను స్వయంగా ఆయన స్వీకరించారు. డైల్యూర్ కమిషనర్ కార్యక్రమంలో 6 వినతులు అందాయి. అలాగే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అర్జీలను ఆయా అధికారులకు అందజేసి అర్జీలను నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ మేనేజర్ కర్రి సత్యనారాయణ, ఎస్ఈపి వెంకట్రావు, ఈఈ రాజు తదితరులు పాల్గొన్నారు. 10 గ్రీవెన్సెస్ వచ్చేసి కాంట్రాక్టర్ పెండింగ్ పేమెంట్ సంబంధించి ఉంది. అందులో చిన్న చిన్న పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి అది మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాము. బట్ పెద్ద పేమెంట్స్ కోసం మనం సిఎఫ్ఎంఎస్కి వెయిట్ చేస్తున్నాము. పైన వాళ్ళు చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ ఎప్పుడు ఏం తొందరగా రావచ్చు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్ దోస్ పేమెంట్స్ ఆల్సో. తర్వాత ఒక్క గ్రీవెన్స్ రిగార్డింగ్ టిడ్కో వాటర్ సప్లై ఆ సంబంధించి ఎస్సీ గారికి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఇమీడియట్గా చేసేస్తాము. ఒక గ్రీవెన్స్ రిగార్డింగ్ ట్యాప్ కరెక్షన్ అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రిజాల్వ్ చేసేస్తాము. ఒకటి రిగార్డింగ్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అది కూడా ఇంజనీర్స్కి చెప్పాము. ఒకటి రిగార్డింగ్ ట్రీ కటింగ్ అది ఏడిహెచ్ గారికి చెప్పడం జరిగింది. ఇది కూడా ఈరోజు అయిపోతుంది. ఒకటి రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ అది కూడా డీసీపీ గారికి చెప్పడం జరిగింది. అది కూడా మనం తొందరగా రిజాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తాం. ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఎల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్లో జరుగుతున్న శాంతి ప్రార్థన మహోత్సవాలలో దైవజనులు పాల్ దినకర్, ఎవెంజలిన్ పాల్ దినకరన్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎల్చూరి విక్టర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎల్చూరి సాగర్ పర్యవేక్షణలో జరుగుతున్న శాంతి ప్రార్థనలో పాల్గొనేందుకు ఇచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎల్చూరి పాపారావు విద్యాసాగర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్ దినకరన్ను ఘనంగా సత్కరించారు. ఈ మహోత్సవాల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ క్రైస్తవ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దైవజనులు పాల్ దినకరన్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దైవజనులు పాల్ దినకరన్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని వివరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును దైవజనులు పాల్ దినకర్ జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పలువురు సంఘస్థులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ కాకినాడ శాంతి పండుగలో పాల్గొన్నారు. మనం కోరేది ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందరూ బాగుండాలని పరిపాలన చేసే వ్యక్తులు కోరుకుంటారు. ఆ పరిపాలన చేసే వ్యక్తుల్లో కూడా ఈరోజు మీరేదైతే ఈరోజు మన పాల్ దినకరన్ గారిని నమ్ముతున్నారో అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులు కూడా
సరైన వ్యక్తిని కూడా ఎంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు ప్రభు దయ మన భగవంతుడి దయ ఉన్నప్పుడు కూడా పరిపాలించే వ్యక్తులు సరైన వ్యక్తులు లేకపోతే ఈ సమాజం పాడైపోతుంది. మీరు చూస్తున్నారు, ఈ సమాజంలో పరిపాలించే వ్యక్తులు కూడా సరైన వ్యక్తులు ఉండాలి. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఏ ప్రభుత్వం వచ్చినా అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు, ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తారు. కానీ కొన్ని ప్రభుత్వాలు తప్పు చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు మంచి చేస్తూ ఉంటాయి. నేనేమంటానంటే, ఆ మంచి ప్రభుత్వంలో ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ నాయకత్వాన్ని మీరు బలపరచాలని నేను కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడే సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాల్ దినకర్ గారిని నేను కోరేదండి, మొన్న నేను చూశాను, ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఒక మాట చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ శాంతి భద్రతలు కాపాడుతూ మత సామరస్యాన్ని, అన్ని కులాలు మతాన్ని సమానంగా చూడాలనే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కాపాడాడు. అది చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫర్ 1.5 hours. అయితే 5 నిమిషాలే ఉండవలసిన సమయాన్ని గంటన్నర పాటు ఆ విధంగా మా మాటలు సమావేశం కొనసాగించబడ్డాయి. He spent 1.5 hours with me. గంటన్నర పాటు సమయం ఆయన నాతో గడిపారు. And finally I prayed with him. చివరిగా నేను వారితో కలిసి ప్రార్థించాను. I sang సోలి పోవలదు. అలాగే సోలి పోవలదు పాట కూడా పాడాను. He held on to my hands. ఆయన గారు నా చేతులు పట్టుకున్నారు. Wonderful song. అద్భుతమైన పాట అండి అన్నారు. I love this song. ఈ పాట అంటే నాకు ఇష్టమని కూడా చెప్పారు. Then he said, ఆ తర్వాత ఏం చెప్పారంటే, Karunya University should come to Amaravati. కారుణ్య విశ్వవిద్యాలయం అమరావతికి రావాలి అని అడుగుతున్నారు. And I will give all the support. నేను సహకారం అంతా మీకు అందిస్తానండి అని చెప్తున్నారు. And I believe it will happen. నేను నమ్ముతున్నానండి, అలాగున జరుగుతోందని నమ్ముతున్నాను. I thank him for his open heart. వారి యొక్క తెరవబడ్డ హృదయాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. And after that, ఆ తరువాత, after the meeting, ఆ సభ యొక్క తరువాత he went to the press. ఆయన ప్రెస్ కు వెళ్ళారు. And he spoke about our meeting together at the 7 o'clock news. 7 గంటల వార్తల సమయంలో మేము కలిసి మాట్లాడుకున్న సంగతి ప్రెస్ వారికి కూడా వారు తెలియజేశారు. And he announced about Karunya coming to Andhra Pradesh. కారుణ్య విశ్వవిద్యాలయం ఆంధ్ర రాష్ట్రానికి రావడం గురించి కూడా వారు ప్రకటన చేశారు. I'm grateful to him for his love and I'm grateful to you, sir. ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రేమను బట్టి వారిని బట్టి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో జరిగిన కాపు విద్యా పురస్కార్ 2025 కాపు భరోసా కార్యక్రమం ఘనంగా జరిగింది. 10వ తరగతి టాపర్స్ ను జిల్లా స్థాయిలో 70 మంది అత్యుత్తమ మార్కులు పొందిన కాపు విద్యార్థులను మెమోంటో సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. అలాగే 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 95% మార్కులు వచ్చిన నిరుపేద కాపు విద్యార్థుల్లో 5 విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాపు విద్యా భరోసా ఇవ్వడం ద్వారా ఇంటర్ లేక పాలిటెక్నిక్ ఏది చదివితే దానికి పూర్తి ఆర్థిక సహకారం అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అని సంస్థ అధ్యక్షులు రామకుర్తి దొరబాబు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉలకాయల నూకరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ విశాఖపట్నం వారు మాట్లాడుతూ, విద్యార్థులు కెరీర్ ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నిర్విరామ కృషితో లక్ష్యాన్ని చేరవచ్చునని అన్నారు. సాధారణ కెరియర్ కాకుండా ఇటీవల కాలంలో డిమాండ్ ఉన్న కెరియర్స్ కూడా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. మరొక ముఖ్య అతిథి నల్ల ఉదయభాస్కర్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులు మరింత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కనపర్తి నూకరాజు, అధ్యక్షులు రామకుర్తి దొరబాబు, ప్రధాన కార్యదర్శి బావశెట్టి లక్ష్మణనారాయణ, ఉపాధ్యక్షులు నున్న వీరవెంకట సత్యనారాయణరావు, ఆర్థిక కార్యదర్శి బొజ్జా శ్రీను, మహిళా కార్యదర్శి యాళ్ల పద్మజ, ఇమిడిశెట్టి వెంకటరమణ, తొర్రెటి లక్ష్మీనారాయణ, మేడిపల్లి వీరభద్రస్వామి, ఆకుల వసంతరావు, తొమ్మల రామలక్ష్మి, రామచంద్రమూర్తి, పుల్లల మురళి, పెద్దిరెడ్డి, నాగేంద్ర, దొడ్డిపట్ల బాపిరాజు, బాకాడి చిన్న తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ సెంటర్ సంఘాలకి అనుసరించాలని అన్నది వాళ్ళ ఆలోచన రావడం నిజంగా
ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ నగరంలో రామారావుపేట నుండి కొండేపాలెంకు వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన ముత్తా గోపాలకృష్ణ వారధి కింద ఉన్న అప్రోచ్ రోడ్డును నిర్మించకపోవడం వలన ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నైట్ హోటల్ రహదారి ఇటు కొండైపాలెంకు వెళ్లేందుకు వంతెన కింద రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే ఆ రహదారిలో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రామారావుపేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నజీర్తో పాటు పలువురు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అయినా కింద మాకు రోడ్స్ లేవు, రోడ్ ఫెసిలిటీ ఇవ్వలేదు ఇంతవరకు. మేమంతా పీస్ఫుల్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నాం అక్కడ, ఎక్కువగా మంది రిటైర్డ్ పీపుల్స్. అది నడవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు వస్తే నీళ్లు, ఆ నీళ్ళలోంచి లేడీస్ వెళ్ళడం, పాములు కూడా వచ్చేస్తాయండి ట్రాక్ దగ్గర నుంచి, రైల్వే ట్రాక్ దగ్గర నుంచి. మరి ఇన్ని బాధలు ఉన్నాయి. మేము ఎన్ని చెప్పినా, ఎంతసార్లు చెప్పినా, మా చంద్రశేఖర్ గారికి వినియోగించిన తర్వాత మన కొండబాబు గారికి చెప్తే ఇంతవరకు రోడ్లు వేయించలేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదు. మేడం గారికి ఎవరైనా ఇద్దాం ఈ రోజు అని చెప్పేసి మేము గ్రీవెన్సెస్కి వచ్చామండి. దీన్ని బట్టి మీరు వెంటనే మాకు సర్టిఫికేట్ చేస్తే మంచిది. 40వ వార్డు అండి మాది. అక్కడ బ్రిడ్జ్ చేసిన తర్వాత రోడ్లన్నీ చాలా విపరీతంగా తవ్వేశారండి. ఇప్పుడు గోతులుగా ఉంటుంది. ఏ రోజు వర్షం వచ్చినా కూడా అదంతా నిండిపోయి పాములతోటి, పందులతోటి రకరకాల ఇబ్బందులు, బొళ్ళు మీద నిలువలు అందరూ పడిపోవడం, కాలు చేయి ఎరగడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నామండి. మాకు దయించి ఆ రోడ్డు వేసి పెడతారని చెప్పేసి మాకు. పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడపీడి చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పీఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో తనకు సుమారు ఎకరం 6 సెంట్లు భూమి ఉందని, కొంతమంది వ్యక్తులు తన భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని, కబ్జాదారులకు పోలీస్ రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని సందక శ్రీను పీడి చైత్రవర్షినికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని సందక శ్రీను వేడుకున్నారు. అదేవిధంగా పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై పాడా కార్యాలయంలో ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. మొత్తంగా ప్రజల నుంచి 43 అర్జీలు వచ్చాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించినట్లు పాడాపీడి చైత్రవర్షిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ మాధవి, పీఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చూపిస్తే నేను మండల సర్వే గారు వచ్చారండి. మండల సర్వే గారు వస్తే నేను చేయలేకి వెళ్ళి ఆయనకి నా రికార్డ్ సబ్మిట్ చేయనండి. ఆయన రికార్డ్ తీసుకుని రాసుకుని వెళ్ళిపోయారండి ఎంఆర్ ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత సంతకం లక్ష్మణ ఆవిడ గొల్లపురం స్టేషన్కి వెళ్ళి గొల్లపల్లి ఎస్ఐ గారితో పలానా వ్యక్తినండి, తర్వాత సంతక సీన్ అనే వ్యక్తినండి చేలో కొట్టుకోవడండి చేయకూడదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందండి. ఎస్ఐ గారు నన్ను పిలిపించారండి. 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు అడిగారండి. అడిగితే ఇలా విషయం అని చెప్పాను. నా భూమికి వచ్చిన తర్వాత నేను అడ్డుకున్నానండి, నేను పట్టలేదని చెప్పానండి. చెప్పిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు డాక్యుమెంట్ ఇచ్చానండి. ఎస్ఐ గారికి డాక్యుమెంట్ ఇవ్వకుండా ఎస్ఐ గారు పక్కన పాడేయారండి. పాడేసి మీరు వెళ్ళి చలానా కట్టండి అమ్మా, సోమవారం నేను భూమిలోకి వచ్చి పోలీసులు తీసుకొచ్చి నేను కొలుస్తానని చెప్పేసి అన్నారండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు అలాగే అనడంతో నాకు ఏం చేయాలో తోసలేదండి. తోసక నేను ఒక కంప్లైంట్ ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టానండి. నేను ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈరోజు పడాకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏకమై నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు మా నాన్నమ్మ గారు అతి విడుదల రాశారండి. మా మేనత్తో ఒక అమ్మాయిని పెంచిందండి. ఆవిడ నేను పెళ్లి చేసిందండి. ఆవిడ దాని పశువు కుంకుమ అందం కింద ఆ అమ్మాయికి ఇచ్చారండి. అయితే ఆ అమ్మాయి బదులు మా మనవడే కదని చెప్పేసి నాకు రాశారండి. అవును, ఇప్పుడు నేను సాగులో ఉన్నానండి. నా పేరు 1B ఉందండి. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదనే కారణంగా నూతన రేషన్ కార్డు రాదేమో అని ప్రజలు కొంతమంది అపోహపడుతున్నారని, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు.
పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ గురించి ప్రజలకు తెలిపేందుకు వివరాలు మీడియా ద్వారా తెలియజేశారు. మెంబర్స్ పెరగాలన్నా యాడింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టారు. దీంట్లో ఫీల్డ్లో ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. మన పల్లెటూరులో ఇప్పుడంటే సాఫ్ట్వేర్లో విదేశాలకు వెళ్ళి వాళ్ళు పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ మన సంప్రదాయంలో ఇంచుమించు మన రైతువారి వర్గంలో ఎక్కడ కూడా పెళ్లి రిజిస్ట్రేషన్ అన్నది జరగలేదు, లేదు కూడా. దాని విషయమై చాలా కంప్లైంట్లు మాకు కార్యకర్త అధినేత కార్యక్రమంలో కూడా చాలామంది వచ్చి చెప్పారు. మన శుక్రవారం నాడు ఇది జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఏం చెప్పారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నామండి. ఈ ఆదేశాల ప్రకారం ఎవరికైతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండదో అక్కడ విఆర్ఓ మన పంచనామా చేసి ఆ మ్యారేజ్ని ధృవీకరించి ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంచేత ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కదా, రేషన్ కార్డులో మా అబ్బాయి పేరు రాదు, మా అమ్మాయి పేరు రాదు, ఇంకోటి రాదని అనుకోవద్దు. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచనామా చేసి మీకు పెళ్ళయిందని నిర్ధారణ చేసి మీరు ఏదైతే రేషన్ కార్డులో చేంజెస్ చెప్పారో చేంజెస్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి కూడా మరి రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణ లేదని ఆమె పేర్కొన్నారు. కాకినాడలోని వైకాపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వరదిరెడ్డి సుజాతతో కలిసి వంగ గీత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర మహిళా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు. విడుదల రజనీ గారిని, ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక మహిళని, ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని నడివీధిలో అవమానించడానికి చేసిన విధానమే అక్కడ విధానమే మనకి కనబడతాము. అరెస్ట్ చేయాలంటే అతని శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు, అతనే దోపిడీదారుడు కాదు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, మీరు అరెస్ట్ చేయాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ సిఐ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో, ఎస్పీ లెవెల్లో, లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఒక మహిళని అవమానించడం. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వచ్చి ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అందరి తరఫున, ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాము. చిలకలూరుపేట మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారిపై అమానుషంగా దాడి చేసినటువంటి దురుసు చర్యలు బట్టి ఆ సిఐ గారు అతన్ని రాయుడు గారిని కఠినంగా శిక్షించాలని ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. మరి మాజీ మంత్రి అయినటువంటి మహిళకి, బీసీ మహిళ అయినటువంటి బీసీ మహిళలపై చిత్తశుద్ధి లేకుండా ఎస్సీ మహిళలకి ఎక్కడ భద్రత లేకుండా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మేము అందరూ భావిస్తున్నామండి. ఒక మాజీ మంత్రి వర్యులకే భద్రత లేకపోతే సాధారణ మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పిస్తుందో అనేది మేము అందరూ కూడా భయాందోళనకు గురవే పరిస్థితిలో మేము ఉంటున్నామండి. ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు బీసీలు అనేసరికి ఎందుకో చాలా చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు. బీసీలకి తోకలు కత్తిరిస్తాను అని అప్పుడు ఆ మాట చెప్పారు. దాని పర్యవసానమే అనుకుంటా నిన్న బీసీ మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తానంటే వాడు బతుకు తెరువు కోసం కుట్టు మిషన్లు ఇస్తానన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర 16,000 చొప్పున వాళ్ళందరూ కూటమి నాయకులు గాని మంత్రులు గాని తినేయాలని చూశారు. అది బయట పెట్టి ఆ బీసీ మహిళలకి అన్యాయం జరుగుతుందని పార్టీ తరఫున మేము అందరూ ధర్నాలు చేయడం, ఆ విషయం అంతా బయట పెట్టడం జరిగింది. అది ఇంకా ఒక రోజు కాకుండానే నిన్న బీసీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారు మాజీ మంత్రి వారికి
జరిగిన అన్యాయం లేకపోతే అవమానం చాలా బాధాకరం అండి. ఇది ఇప్పటికిప్పుడు ఏమైనా ప్రభుత్వాన్ని కూటమిలోకి వచ్చారండి, మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలకి పెద్దపీట వేస్తాం, మహిళలకి ఎక్కడ లేని గౌరవం ఇస్తాననేసి. కనీసం సామాన్య మహిళకి ఎక్కడ గౌరవం లేకపోతే దేవుడరు, కనీసం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా గౌరవం లేకుండా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. దానికి నిన్నటి సంఘటనే ఉదాహరణ. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన కార్యక్రమాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, క్లినిక్ల అద్దె బకాయిలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, జాబ్ చార్టర్ ఇవ్వాలని, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల మాదిరిగా 23% వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వరకాంత్, హేమంత్, నరసింహనాయక్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కాకినాడ నుంచి 15 రోజులు చేస్తున్నాం సార్ ధర్నా. మేము ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏ స్పందన లేకుండా మమ్మల్ని ఇంతలాగా రోడ్డు మీదకి వచ్చాం. మేము ఎప్పటికైనా సరే గవర్నమెంట్కి అగ్నెస్ట్ అయితే మేము ఏనాడు చేయలేదు సార్, ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు దాకా మా శాలరీ కానీ ఇన్సెంటివ్స్ కానీ మాకు 6 years అయినా సిహెచ్ఎస్ కూడా రెగ్యులైజేషన్ లేదు, అలాగే పిఎఫ్ కూడా కట్ చేస్తున్నారు. అలాగే మాకు ఇన్సెంటివ్స్ కానీ ఏదన్నా ఉన్న 160 క్యాడర్లో ఎన్హెచ్ఎం అన్నది మా క్యాడర్ వరకే 23% హైక్ అయితే లేదు సార్. అలాగే దీనికోసం కూడా చాలా వరకు మేము ధర్నాలు చేసుకుంటున్నాము. గవర్నమెంట్కి అయితే అగ్నెస్ట్ అయితే ఎప్పుడూ చేయలేదు సార్. మేము ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం సార్. ముఖ్యంగా మేము అందరము కూడా పిల్లలతో ఉన్నాము, ప్రెగ్నెన్సీ ఉన్నారు, అలాగే పోస్ట్నేటల్ మదర్స్ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని ఈ మమ్మల్ని లక్షలు పెట్టి చదివించినందున మా ఫ్యామిలీస్ బాధ్యత అందరిది కూడా మా మీదే ఉంది. కానీ మమ్మల్ని ప్రభుత్వం ఈరోజు 15వ రోజు మేము సమ్మెబాట పట్టాం, కానీ మమ్మల్ని ప్రభుత్వం కనీసం కూడా కన్సిడర్ చేయలేదు సార్. ఈరోజు 15 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు నర్సెస్ డే పురస్కరించుకొని మేము భిక్షాటన కూడా చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని మీడియా ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాము. దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మళ్ళీ పునరుద్ధరించాలని, 23% హైక్ ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా మాకు కూడా చేయాలని ఈ డిమాండ్స్ సార్. ఇంతకు మించి మేమేమీ అడగట్లేదు, మేమేమి కోరట్లేదు. మా యొక్క బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టి మా యొక్క హక్కులను మేము అడుగుతూ ఉన్నాము. ధన్యవాదాలు. ఈ నెల 19వ తేదీన కాకినాడలో జరిగే ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కొండేపూడి శ్యాంబాబు సంస్మరణ సభకు విచ్చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, సభ్యులు తరలి రావాలని ఉత్తర కోస్తా జిల్లాలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అధ్యక్షులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు పిలుపునిచ్చారు. కాకినాడ మధురానగర్లో గల కొండేపూడి శ్యాంబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన మధురానగర్లో గల విశాల్ మార్ట్ ప్రక్కన ఖాళీ స్థలంలో జరిగే కొండేపూడి శ్యాంబాబు సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్యాంబాబు కుమారులు కొండేపూడి రాజాజీరాయ్, కొండేపూడి రాహుల్ రాయ్, ఎంఆర్పీఎస్ నాయకులు జుత్తుక బాబురావు, మద్దాల సుబ్బారావు, అనంతవరపు రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సభ ఏర్పాటు ఈ నెల 19న పద్మశ్రీ మందకృష్ణ మాది గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చిన డేట్కి ఈ జిల్లాలో ప్రతి ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ప్రతి జిల్లా వింగు, ప్రతి గ్రామ స్థాయి నాయకత్వాలు కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా శ్యాంబాబు గారికి ఈ కార్యక్రమం జరగడం దురదృష్టకరం. మరి అదే క్రమంలో మన మహాత్ముడు మందకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి, ఆ కుటుంబానికి ఆయన భరోసా కల్పించడానికి ఈ జిల్లాకి కొండేపూడి శ్యాంబాబు గారు గృహానికి వస్తున్నారు కాబట్టి ఈ నెల 19న ఆ జరిగే సంస్మరణ సభ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శ్యాంబాబు గారు చేసిన సేవకి ప్రతి వ్యక్తి మన బాధ్యతగా ఆ కుటుంబానికి మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ తరాలు జరగబడి ఏ నాయకుడికైనా సరే కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తే శ్యాంబాబు కుటుంబానికి ఆధారం దొరికినట్టే మన పిల్లలు గౌరవం పెరుగుతుందని ప్రతి నాయకుడు అనుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కనుక ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ నాయకులు, ఎంఆర్పీఎస్ అనుబంధ నాయకులు గ్రామ మండల స్థాయిలో మీరు నిర్మాణాలు, కమిటీల నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి గ్రామానికి రేపు జరగబోయే 19వ తారీఖు జరగబోయే స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు గారి సంస్మరణ సభ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాది గారి రాకని ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఘనంగా స్వాగతించుకుందాం. అదే క్రమంలో ఒక 2 రోజుల్లో
మీకు వాట్సాప్ ద్వారా ప్రతి గ్రూప్కి రూట్ మ్యాప్ పెట్టించేటి అనేది మోటార్ సైకిల్ ర్యాలీ, కార్ల ర్యాలీ సరంగానే సభా వేదిక కాడికి కృష్ణమాది గారిని తీసుకురాబోతున్నాం. ఆ రూట్ మ్యాప్ పెట్టి అనేది ఈ కుటుంబ సభ్యులు శ్యాంబాబు గారు, వాళ్ళ అబ్బాయిలు డాక్టర్ రాజాజీ, తమ్ముడు రాహుల్ గారు, అలాగే వాళ్ళ తమ్ముడు గారు ఉదయ్ కుమార్ గారు, శేఖర్ అన్న, మొత్తం ఫ్యామిలీతో మా జిల్లా కమిటీలు అందరితో చర్చించి ముమ్మడి కాశీ విశ్వనాథం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ముమ్మడి ప్రసాద్ సౌజన్యంతో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బాటసార్లకు చెరుకు రసం, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ముమ్మడి కాశీ విశ్వనాథం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ముమ్మడి ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాటసార్లకు చెరుకు రసం, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమని లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ ఎంబీఎస్ఎల్ ప్రసూన అన్నారు. రమణేపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమని అన్నారు. దాన ధర్మాలతో పాటు మృదువుగా మాట్లాడాలని, ఎదుటివారి మనసును గాయపరచరాదని, అవకాశం ఉంటే చేతనైన సహాయం చేయడం లేదా మౌనంగా ఉండాలని అన్నారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా మెలగాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని ఎదుటివారిని బాధించరాదని ప్రసూన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవిరెడ్డి, శ్రీవాణి, మీనాక్షి, అడవాల రత్నప్రసాద్, రేలింగి బాపిరాజు, ఓం నమశివాయ, జి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ హెచ్ఐవి పేషెంట్స్కి నిత్యావసర సరుకులు అవన్నీ ఇస్తాం ఇక్కడికి వచ్చి. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి సందర్భంలో దేశం మరి మంచి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉంది మనకిప్పుడు. ఇలాంటి సందర్భంలో వీళ్ళందరికీ మేము సహాయం చేస్తున్నందుకు ఇంకా చేస్తాము చాలా మటుకు. ఇక్కడ పెర్మనెంట్గా మేము ఒక శిక్షణా కేంద్రం కూడా నడుపుకుంటున్నాము. మాకు అన్నిటికీ కూడా బ్యాకింగ్ మా క్లబ్ సభ్యులు ప్లస్ ఏమో మాకు సోదరుడు లాంటి రత్నప్రసాద్ గారు చాలా సహాయం చేస్తున్నారు మాకు షెల్టర్ ఇచ్చి. ఇవన్నీ ఇంకా జయప్రదం చేయాలని, ఈ వీళ్ళందరినీ మేము ఆదుకోవాలని ఆ దేవుడు మాకు ప్రసాదించాలని అనుకుంటున్నాం. వాణి గారు మిగతా సభ్యులందరి సహకారంతో ప్రతి నెల 2వ శనివారం నాడు అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత పంపిణీకి వీరి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు, మన పాకిస్తాన్ ఇండియా యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఎంతో మందికి ఎన్నో సేవ చేసే అవకాశం ఇప్పుడు మనకి అందరికీ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఉన్న పరిధిలో ప్రతి ఒక్కరి సహాయం చేయాలని కోరుకుంటూ మన లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ గారైన ప్రసన్న మేడం గారికి, వాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. టిట్కో గృహాలు తక్షణమే తమకు కేటాయించాలని కోరుతూ టిట్కో గృహ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడ నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద టిట్కో గృహ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ అప్పులు చేసి డబ్బులు చెల్లించినా తమకు టిట్కో గృహాలు ఇప్పటివరకు కేటాయించలేదని, మరోపక్క బ్యాంకర్లు డబ్బులు చెల్లించాలని తమపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు టిట్కో గృహాలను అందించాలని వారు కోరారు. అనంతరం కార్పొరేషన్లోని అదనపు కమిషనర్ సుధాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిట్కో లబ్ధిదారులు పాల్గొన్నారు. ముందు టీడీపీ వాళ్ళు వచ్చి మాకు డబ్బులు తీసుకొని మాకు డికో హౌస్ ఇస్తామని చెప్పారు. మాకు ఆశ చూపించారు. ఆశ చూపించి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది, మీరు వాళ్ళని అడగండి అంటున్నారు. మేము వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు మీరైనా మాకు సాయం పడతారు కదా అని అనుకుంటే ఎవరు సాయం పడట్లేదు. ఎవరికి వాళ్ళే మాకు మేము చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కానీ మా టీడీపీ మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ చెప్పుకుంటున్నారు, కడుతున్నారు కాబట్టి ఇస్తారు అని. బ్యాంక్ కట్టలేకపోతున్నాం అండి, డోకరాలు కట్టలేకపోతున్నాం, ఇంటద్దులు కట్టలేకపోతున్నాం, పిల్లలతో ఉన్నాం, ఎంత ఇబ్బందులు పడుతున్నాము. మా హౌస్లో మా ఇంటికి ఎంతమంది అయితే వచ్చాము అంతమంది మా ఇల్లు కావాలని అడుగుతున్నారు. రోగి చికిత్స కోసం చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్లే వరకు వెన్నంటి ఉండి సేవలు అందించే నర్సమ్మల సేవ నిరతికి నిలువెత్తు నిదర్శనమని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణేపేటలో ఐటీఏ అడబాల ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో నర్సింగ్ వృత్తి కూడా ముఖ్యమైందని అన్నారు. రోగి స్వస్థతకు వైద్యం ఎంత కీలకమైందో నర్సుల పాత్ర కూడా అంతే కీలకమని అన్నారు. శాంతిమూర్తుల్లా కనిపించే నర్సమ్మలు రోగికి చెప్పే ధైర్యం,
అందించే ప్రేమ వలన వీరు త్వరగా కోలుకుంటారని అన్నారు. డాక్టర్ శ్రీవల్లి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో గుండెకాయ వంటి వారైన నర్సమ్మలు అందించే దయా, కరుణ, ఓదార్పు, భరోసా రోగి ప్రాణాలకు ధైర్యాన్నిస్తుందని అన్నారు. తొలుతగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ అధ్యక్షులు ప్రభు ఆధ్వర్యంలో నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నర్సులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడవాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, జి కృష్ణమోహన్, బంగారు లక్ష్మి, గౌతమి, ఐశ్వర్య, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ అడవాల ట్రస్ట్ మరియు కాకినాడ ఐడిఏ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడికి సేవా తత్పరులు, సేవామూర్తులైన నర్సింగ్ మహిళలందరికీ కూడా వేళ ఇక్కడ చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే వైద్య రంగంలో కూడా వీరి పాత్ర ఎంతో ప్రముఖమైంది. వీరి సేవలు వెలకట్టలేంది. డాక్టర్గా మా వైద్య సేవలు ఎంతవరకు ఉంటాయో పరిమితం అవుతాయి, కానీ వీరి సేవలకు పరిమితం లేదు. సో ముందుగా రాబో రోజుల్లో ఇంకా ఈ పేషెంట్స్ మీద కానీ ఇటువంటి వ్యాధులు కనుక ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వీరి సేవలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి వీరందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలుసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సకాలంలో సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఐదు నెలల పాపను కడతీర్చిన కసాయి తల్లి. కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన పిఠాపురం సిఐ శ్రీనివాస్. వైద్య రంగంలో నర్సుల వృత్తి చాలా కీలకం. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి విఠల్ స్పష్టం. కాకినాడ నగరంలో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు. బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.